లో పోలీసులని తప్పుదవ పట్టించే ప్రయత్నం చేసింది. ఒకవైపు నంగనాచి లెక్కలు చేసిందనే పూర్తిగా కూడా చెప్పొచ్చు. పోలీసులు గత 2 నెలల తర్వాత ఈ ఇష్యూ బయటకు వచ్చింది. సుమారుగా 2 నెలల తర్వాత నవంబర్ 10కి మాత్రము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా కోడలు కనిపించట్లేదు అని చెప్పింది. కానీ పథకం ప్రకారమే పక్క ప్లాన్తో చంపిందని తెలుస్తుంది. అత్త కోడల మధ్య సఖ్యత లేదు, దానివల్లనే హత్య చేసిందని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కనిపిస్తుంది. నీకు పని చూపిస్తా అని నిర్మానుషం ప్రాంతానికి తీసుకేసి ఒకటేసారిగా తనకి కళ్ళు తాపించి దాంట్లో ర్యాట్ కిల్లర్ మత్తు పదార్థం ఏదైతే పాయిజన్ ఉందో అది విషం కలిపి మరీ చంపిందని పూర్తిగా తెలుస్తుంది. వెంటనే అతి దారుణంగా కోడల్ని చంపించి ఇంటికి వచ్చిన అత్త మామలని పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళంతలో వాళ్ళే చెప్పడం వల్ల గుట్టు రట్టయిందని పూర్తిగా తెలుస్తుంది. అండ్ మొత్తం మీద అయితే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సొంత తల్లిదండ్రులే భార్యని చంపడంతో అతని మనసులో విషాదం నెలకొండిందని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబంకి తనకి ఎవరైతే భార్య ధోలి ఉందో తనకి సంబంధించిన 2 పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. కుటుంబం వాళ్ళందరూ కూడా ఇక్కడనే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే, మీ పేరు? సురేష్. ఎప్పటి నుంచి మిస్సింగ్ అయింది? ఎలా ఈ ఇష్యూ అంతా హత్యకి గురి మీ భార్యని చంపారని ఎప్పుడు తెలిసింది? ఇది 10 తారీఖు మిస్సింగ్ అయింది. 2 నెలల క్రితం నవంబర్ 10కి. అయితే 2 నెలల వరకు అసలు జాడలేదు. ఎన్ని 3 రోజులు అవుతుంది దొరికి. 3 రోజులు అవుతుంది దొరికి. అయితే నువ్వు ఒక్కదాన్నే చంపలేను, నీతో పాటు ఇంకా ఉన్నారు మనుషులు, నువ్వు ఒక్కదానితో అయితే కాదు ఇది అని నేను చెప్తున్నా. అయితే మా అమ్మ ఏం చెప్తుంది, నేను ఒక్కదాన్నే చంపినా ఎవరు లేరని అమ్మ అంటుంది. అయితే నేను ఒకదానితో కాదు, నీ ఎంబడి మనుషులు ఉన్నారని. అంటే ప్రధానంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు చూస్తే అయితే మధ్యతరగతి కుటుంబం, ఇంకా బిలో పువర్లో ఉన్నారు, మీకు ఆస్తి వివాదం లేదు. మరి ప్రధానంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అంటే మీ సొంత తల్లిదండ్రులే మీ భార్యని ఎందుకంటే ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేరా మీరు, లేకపోతే ఏంటి? అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ వాళ్ళకేమో ఇష్టం లేదు. ఇంకోటి వాళ్ళకి కోడలంటే పడదు. మీరు అసలు ఎందుకు చంపేసారని చెప్తే మాకు అసలు ఏం చెప్తలేరు కారణం. మీ దొరికిన తర్వాత మీ తల్లిదండ్రులను ప్రశ్నించారా? మీ అమ్మని మీ నాన్నని ఎందుకు చంపారు అడిగిన. అయితే మీరు ఎందుకు చంపారని చెప్తే మా మతానికి వచ్చింది, మాకు వడక చంపేసినామని చెప్తున్నారు. అంటే ఎందుకు ప్రధానంగా ఎప్పటి నుంచి వీళ్ళకంటే ఆస్తి వివాదాలు లేవు, మాట అనుకున్నారా? ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? కలిసే ఉంటారా మీరు అందరూ? కలిసి ఉంటాం. వాళ్ళ ఆడ సత్తానపల్లి ఉంటారు, నేనేమో ఊర్లో ఉంటాను, రామజపూర్లో ఉంటా. ఎట్లా చంపింది మేడం? అదే అర్థమైతలే మేడం, చంపి పాతి పెట్టింది. ఒకటే పాతి పెట్టిందా? ఇంకెవరైనా ఉన్నారంటే అత్త మామలని చెప్తున్నారు. అత్త మామ ఉన్నారని నేను చెప్తున్నా. అయితే ఎవరు లేరు, నేను ఒకదాన్నే చంపినా, నాకు పడక అని మా అమ్మ చెప్తుంది. దేని గురించి చంపినావు అంటే నాకు పడక చంపేసిన అని చెప్తుంది. అంటే ఇట్లా అవుతుందని కూడా మీరు ఊహించకపోవచ్చు, ఎందుకంటే సొంత అమ్మ నాన్నలు, అక్కడ చూస్తే భార్యని చంపాల్సిన అంత దుర్బుద్ధి ఎవరికి ఉండదు. ఆస్తి వివాదం అంటే కూడా అది కూడా చాలా తక్కువ. అటువంటిది మాట అనుకొని చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అయితే నేను పోలే మేడం వాడికి. అయితే అది గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యి తీసుకొని ఆడికి పోయింది. గ్యాస్ పొయ్యి తీసుకొని పోతే మా అబ్బాయి చూసిండు. చూస్తే తీసుకుపోయిన బయటికి. ఆయన లోపలనే ఉన్నాడు. బయటికి తీసుకుపోయిన తర్వాత ఏది చంపి వచ్చిన తర్వాత మా కొడుకుతో చెప్తుందంట, నువ్వు ఎవరితో చెప్తే నీకేమైనా పోసి చంపేస్తాను, నీకు కూడా చంపేస్తా. అప్పటికి చంపినా అని మీకు తెలుసా, లేకపోతే ఎట్లా నేను భయప్రాంతాలకు గురి చేసింది అనుకుంటా కూడా నువ్వు చెప్తున్నావు? అసలు ఏం జరిగింది? ఏ రోజైతే వాళ్ళు చంపారో ఎవరికి తెలియదు. మీ మదర్ పని చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వెళ్ళిందని సమాచారం వచ్చింది. అంటే అది చెప్పొద్దని చెప్పిందా, లేకపోతే ఏమని చెప్పింది మీ నాన్నమ్మ? 2 days తర్వాత వచ్చింది మా మమ్మీ. వచ్చిన తర్వాత ఇక చెప్పింది మా నాయనమ్మ, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుందని మా మమ్మీ చెప్పింది. అట్లా అని చెప్తే ఇక అప్పుడే మా తాత వచ్చినాక మళ్ళీ అడిగిండు, జరసేపు మాట్లాడుకుర్రు, అది సతాయిచ్చిండని. దాని తర్వాత బయటికి వెళ్ళారు.
బయటికి వెళ్ళినాక మా నాయనమ్మ చెప్పింది నువ్వు పోయి అనుకో అని. మార్నింగ్ చెప్తుంది, మళ్ళీ వచ్చినాక నువ్వు ఎవరికైనా రాత్రి వచ్చింది చెప్తే చంపేస్తా అని చెప్పింది. ఇక అందుకే అప్పుడు నీకు డౌట్ రాలేదా? అంటే మదర్ కనిపించట్లేదు, అమ్మ కనిపించట్లేదు, నానేమేమో నేను చంపేస్తా అని చెప్తుంది. కొంచెం మంచిగా చూసుకోరు, అందుకే డౌట్ రాలేదు. మరి ఈ విషయం ఎప్పుడు బయటికి వచ్చింది? అంటే చూస్తే 2 నెలల నుంచి మీరు మిస్సింగ్ పాంప్లెట్లు పంచారు, దాని తర్వాత రివార్డ్ ప్రకటించారు. ఎప్పుడు తెలిసింది? తెలియదు మేడం. 2 నెలల నుంచి అసలు తెలియదు. 2 నెలల నుంచి ఏం తెలియదు, మేము అసలు ఏం తెలియకుండా దాచిపెట్టారా? మేడం మర్డర్ అయిన రోజు ఈయనకి చెప్పి ఏం చెప్పింది అంటే ఇలా చెప్తే మనకు కేసు పెడతాం, మనం పోలీస్ స్టేషన్ వెళ్తామంటే వాళ్ళ చిన్న అబ్బాయి చెప్తే ఆయన చంపినా అని చెప్పింది ఆయనకి. ఇక్కడ ఇంటికి వచ్చిందని చెప్పింది. ఫస్ట్ ఇక్కడ ఆయన బస్ స్టాండ్ లో దిగి అంటే ఎప్పుడైతే మిస్సింగ్ జరిగిందో ఇంటికి వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదు అని ఇట్లా నటించింది. ఖాళీ అబద్ధం చెప్పింది. మన ఇంటికి ఆడకు వచ్చిందని చెప్తే మన మీద కేసు అవుతుందని చెప్పిండ్రు. అయితే పిల్లలు భయపడ్డారు. భయపడితే 2 నెలల వరకు ఎవరు రాలేదు. పెద్ద అబ్బాయి మా ఊర్లో ఉంటాం. మొన్న వాళ్ళు ఏదేదో సామెతో మాట్లాడితే వాళ్ళకి డౌట్ వచ్చి పెద్ద అబ్బాయి ఏడిస్తే చిన్న అబ్బాయి అసలు చెప్పట్లేదు. అయితే పెద్ద అబ్బాయి కొంచెం లీకేజ్ చేసి ఆ ప్రకారంగా ముందుకెళ్ళినాం. పెద్ద అబ్బాయికి అంటే అడగండి. నీకు ఎట్లా అనుమానం వచ్చింది? ఎవరి ద్వారా తెలుసుకున్నా? అంటే పోలీసులు చెప్తుంది ఏంటంటే 3వ వ్యక్తి మాకు వచ్చి చెప్పారు, వీళ్ళు ఇలా వాళ్ళ దగ్గర చెప్పారు, మేమే చంపామని అన్నారు. అసలు మీకు ఎలా అనుమానం వచ్చింది? అంటే నేను ఊర్లో ఉండే, మా అమ్మ మిస్సింగ్ అయినప్పుడు 2 రోజుల తర్వాత మా తోట పోయినా అక్కడ మా నాయనమ్మ తను పోతే అప్పుడు భయపడుతురు. ఇప్పుడు జైలుకి పోతాం. నాన్నమ్మ దగ్గర భయపడుతున్నారు. నువ్వు 2 నెలల తర్వాత వెళ్ళావా? 2 డేస్ తర్వాత నేను వెళ్ళిన అక్కడ. అప్పుడు భయపడుతురు మేము జైలుకి పోతాం. మీరు కూడా ఇట్లా అనుర్రి, మేము జైలుకి పోతే మీరు కూడా మా ఇంటి వస్తా అనుర్రి అని చెప్పారు. తర్వాత సరే అని మేము చెప్పేసినాం. తర్వాత ఈ కట్టెల మిషన్ ఉంటుంది ఒకటి, ఆ మిషన్ దాపెడుతుంది మా నాయనమ్మ. మిషన్ కట్టెల కటింగ్ చేసి అప్పుడు మా తాత అడిగిండు, నువ్వేమైనా చంపేసినావా, నువ్వెందుకు దాపెడుతున్నావు అని అడిగిండు. ఏం లే అని మళ్ళీ ఇంట్లో పెట్టేసింది. తర్వాత గుడి కాడికి పోదాం, పండుకొని వచ్చేద్దాం అని చెప్పింది. సరే అని వెళ్ళినాం. అప్పుడే మా పిన్ని అత్తమ్మ వాళ్ళు వచ్చారు. అప్పుడు అత్తమ్మ వాళ్ళకి చెప్పకండి ఇట్లా గుడికి పోతున్నావు అని. అప్పుడే నేను సరే అని చెప్పేసిన. నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది. మా డాడీకి చెప్పిన మా డాడీ ఏమో మా మామకు ఫోన్ చేసిండు. అప్పుడే మా మామకు మొత్తం చెప్పేసిన. అంటే వీళ్ళు పోలీసులని పదే మీ నానమ్మలని పిలవడంతో వీళ్ళే చెప్పేశారు ఇక భయంతో. అంటే ఇప్పుడు ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? అంటే ఇక్కడ చూసుకుంటే సొంత తల్లి, అక్కడ చూస్తే నానమ్మ ఇంకా తాతయ్య. మరి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? డిమాండ్ అంటే ఏముంది మేడం, డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, కొన్ని భూములు ఉన్నాయి, అవి వీళ్ళకి చెందాలి. కొడుకులకు భర్తకి మన్మన్లకు పేపర్ రాసుకున్నాము. పెద్దల సమస్య తండాలో కూర్చొని అని మనం మాట్లాడి పెద్దల పరిష్కారం మీద నడుస్తున్నాం ఇప్పుడు వరకు. అంటే ఇప్పుడు సొంత అమ్మ నాన్న కాబట్టి రిలీజ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని అట్లా ఏమైనా అనుకుంటున్నారా? శిక్ష పడాలి. ఎవరైతే చంపారో 3, 4, 1 ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మీ అమ్మ నాన్ననే కాబట్టి శిక్ష పడాలనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? పడాలనుకుంటున్నాం మేడం. పడాలి. ఇక మా భార్య సొంత భార్య చనిపోయిన తర్వాత మా పిల్లలు ఆగం, నేను ఆగము. ఇక నాకు ఇక పిల్లలు ఇచ్చిన ఎవరు ఇయ్యరు, నాకు ఇయ్యరు, మా పిల్లలకి ఇయ్యరు. మొత్తం ఇక అయితే ఈయన మళ్ళీ పెళ్లి గిటంగా చేసుకుంటే ఈయన మళ్ళీ వచ్చే భార్యకు చెందకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే చనిపోయిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆస్తి చెందాలని ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ ప్లస్ భూమి, ఇల్లు ముందే ఏదో ఉందో లాయర్ నోటరీ ద్వారా చేసి పిల్లల పేరు పైన పెట్టారనమాట. అది ఇప్పుడు ఎవరెవరైతే చంపారో దాన్ని బట్టి ఇప్పుడు సిడిఆర్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఆమె ఒక్కటే నేనే చేశాను, నేనే చంపానని. బాడీ కూడా పార్ట్లు కూడా జేసీబీ ద్వారా తవ్వడంతో పార్ట్లు కూడా అంటే నరికేసారా? లేదు బాడీ ఎలా ఉందో ఆ పాయిజన్ ఏదో కళ్ళు దాపి అందులో పాయిజన్ ర్యాట్ కిల్లర్ తాపి చంపామన్నట్టు చెప్తున్నారు. అయితే చెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళు మొత్తం తీశారు. నిన్న 2 ఇటాచీలతోటి తవ్వడం జరిగిన తర్వాత 10 ఫీట్ల అంత లోపల ఉంది. దాని తర్వాత తీశారు. బాడీ దొరికిన తర్వాత అందరికీ చెప్పారనమాట. ఇక
ఇక అక్కడ నుంచి పోలీసులు చెప్పేశారు ఏదున్నా మీరు ఇప్పుడే బాడీని తీసుకెళ్తారా లేదా అంటే లేదు ఈ నైట్లో వెళ్ళలేదని చెప్పారు. అవుతారు అమ్మ సొంత అమ్మనా మీ బిడ్డనా